ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించబడ్డారో అదే గ్రామంలో వైసీపీ నాయకులకు అంబేద్కర్ విలువ తెలిసేలా చేస్తారని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో గతంలో జరిగిన టిఫిన్ ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ఉంచడంపై జరిగిన ఘటన ఉద్దేశించి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. గోపాలపురంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు నాయకులు ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘటనపై దారుణమన్నారు. ఇక అంతా చేసి పోలీస్ స్టేషన్ పట్టుకుని కమల్ హాసన్ నటన చేశారని ఆరోపించారు. సోమసుందర్ రెడ్డి, జగిరెడ్డి కలిసి 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కంటే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ఎక్కువ అని తెలిపారు. గోపాలపురాన్ని సొంత గ్రామం కంటే ఎక్కువగా చూసుకుంటానని, రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా అభివృద్ధి పరంపర గోపాలపురం గ్రామం నుండి ప్రారంభిస్తారన్నారు. ఎన్నికల ప్రచార యాత్రకు మేము ముందుకు వస్తున్నారమ్మా. వారికి మీ యొక్క ఆదరణ, ఆశీర్వచనాలు తెలియపరిచి మీ యొక్క ప్రచారాలంపైకి మన ప్రియతమ నాయకులు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బండారు సత్యానందరావు గారు ఈ ప్రచారంపై ప్రసంగించబోతూ ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రచారంపై రాబోతూ ఉన్నారు. అలాగే మన గ్రామ కుటుంబ విభాగాల అధ్యక్షులు శ్రీ మైగాపూర్ రవితేజ గారు, తొలిసారి శాసనసభ్యుడిగా నా స్వగ్రామం కంటే మీ ఊరు వచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను, గోపాలపురంలోనే అభివృద్ధి మొదలెడతానని కూడా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కన్నులు పండుగగా అందరూ హర్షించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మనం చేస్తూ ఉన్నా. ఈనాటి నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటుంది ఇంకా మీకు అవి పట్టవు. అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు, ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో అవినీతి చేశారో. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో, లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు, పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో జగ్గిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడేమో, అంత గొప్ప నటుడు. 2 సార్లు చూశారు, 3వసారి నమ్మరయ్యా నమ్మరు నిన్ను. నీ యొక్క మొకాటా తొలగిపోయింది, నీ నిజస్వరూపం ఏంటో అర్థమైపోయింది. నటన కూడా 1-2 సార్లే పనిచేస్తుంది. నీ మాయ మాటలు నమ్మేలా లేరు. రేపు గోపాలపురంలోనే అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ గారు, మన దివంగత నేత బాలయోగి గారి కుమారుడు, ఇద్దరిని కూడా సైకిల్ ఓటుపై గుర్తు వేసి అత్యధికమైన మెజార్టీ గోపాలపురం నుంచి రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అది చూడబోతా ఉన్నాం. దానికి స్పందనే నిదర్శనం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళ బాధ్యత అనుకుని బండారు సత్యానందరావు కాదు, హరీష్ మాధుర్ కాదు, బాలయ్య కాదు, నేనే పోటీ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా తిరగబడాలి. చైతన్యవంతులే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి
గోపాలపురంలోనే మార్పు కనపడాలి, గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కోరుకుంటూ